ధర్మవరం టికెట్ కూటమిలో చిచ్చు రేపింది. టికెట్ తమకే కావాలని 3 పార్టీల నేతలు రోడ్డెక్కారు. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించమంటూ శపథాలు చేశారు. అనూహ్యంగా జిల్లాతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ను ప్రకటించింది అధిష్టానం. దీంతో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ధర్మవరం టికెట్ కోసం టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్, బీజేపీ తరపున గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ పడ్డారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకే టీడీపీ టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని పరిటాల శ్రీరామ్ కోరారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ను బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరపున సూర్యనారాయణ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. చివరకు కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ పేరు ప్రకటించారు. దీంతో సూరి వర్గీయులు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారన్న చర్చ సాగుతోంది. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 42,000కు పైగా ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని సూరి వర్గీయులు గుర్తు చేస్తున్నారు. 2012లో టీడీపీలో చేరి 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీ తరపున పోటీ చేసి విజయం సాధించారు సూరి. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్లారు. నియోజకవర్గంలో తమకు బలమైన క్యాడర్ ఉందని సూరి వర్గీయులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ముఖ్య నాయకులతో మాట్లాడిన తర్వాతనే రాజకీయంగా వరదాపురం సూరి ఓ నిర్ణయానికి తీసుకుంటారనే అవకాశం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.